ఒక స్త్రీకి పూర్తిగా నచ్చిన మగాడు తండ్రి, తర్వాత స్థానం కొడుకు, తర్వాత తోబుట్టినవాడు స్నేహితుడు. అన్నిటికన్నా భర్త అనే మగాడు స్త్రీకి పరిపూర్ణమైన పురుషుడు కాదంటారా? తన రహస్యాలు ఎవరికి చెప్పకుండా, అనుమానించకుండా, మాటలతో బాధ పెట్టకుండా, ప్రతిరోజు నవ్విస్తూ వేరే ఆడదాని వైపు చూపు లేకుండా ఉండే మగవాడు పూర్తిగా ఇష్టమే. భార్య భర్తలను బండికి 2 చక్రాలుగా పరిగణిస్తారు. ఏ పనిని పూర్తి చేసేందుకైనా పోటీదారులుగా కాకుండా జట్టుగా పనిచేస్తారు. సంతోషకరమైన వైవాహిక జీవితానికి శారీరక, మానసిక ఆనందం చాలా ముఖ్యం. ఇక్కడ మగాడిని పూర్తిగా నమ్ముతుంది. సంతృప్తి చెందిన ఆడది మగాడికి పూర్తిగా వశమవుతుంది. భార్యాభర్తలో భాగస్వాములుగా మాత్రమే కాకుండా స్నేహితులుగా కూడా జీవించాలి. మంచి సమయంలో, చెడు సమయంలో ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకునేవారు మంచి స్నేహితులు. ఒకరి అవసరాలను మరొకరు అర్థం చేసుకుని ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య సంబంధం గట్టిగా ఉంటుంది. తన భర్త తన తండ్రిలాగే తనను కాపాడాలని భార్య ఎప్పుడూ ఆశిస్తుంది. భాగస్వామిని ఎప్పుడూ అనుమానించకుండా, మీ భాగస్వామి గురించి మీకు ఏవైనా ఆలోచనలు ఉంటే వెంటనే మీ భాగస్వామిని అడగడం ద్వారా ఆ అనుమానాన్ని, ఆలోచనను దూరం చేసుకోండి. మోసం చేసి సంపాదించిన డబ్బు ఆ వ్యక్తి దగ్గర ఎప్పుడూ నిలబడదు. ఎంత ధనం, సిరి సంపదలున్నా అలాంటి వ్యక్తులను, ఆ ఇంటి కుటుంబ సభ్యులను ఎవరూ గౌరవించరు. స్త్రీలు అత్యాశ లేదా అహంకార ధోరణులను కలిగి ఉన్న పురుషుల నుండి దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. మహిళలు నిజాయితీగా, విధేయతతో ఉన్న వారిని ఇష్టపడతారు. అటువంటి వారిని జీవిత భాగస్వామిగా చేసుకుంటారు. చాలామంది మహిళలు పురుషుల వ్యక్తిత్వంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఒక వ్యక్తి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటే అతని గొప్ప గుణమని అనుకుంటుంది ప్రతి స్త్రీ. ఎవరికంటే నువ్వు గొప్పగా ఉండాలనుకోకు. గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలు అనుకో. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు కదా. నిద్ర చాలా గొప్పది. వస్తే అన్నింటినీ మరిపిస్తుంది, రాకపోతే పోగొట్టుకున్న వాటిని కళ్ళ ముందుకు తెస్తుంది. ఏ సంఘటన అయితే నిన్ను అతిగా గాయపరుస్తుందో అది నీలో మార్పుకు బలమైన పునాది. చెడుగా ఆలోచించే గుణమే సగం సమస్యలకు కారణం. ధనం ఇచ్చేవారి కంటే ధైర్యం ఇచ్చేవాళ్ళు గొప్పవాళ్ళు. బతికే ప్రతి క్షణం మనల్ని ప్రేమించే వాళ్ళతో బతకడమే జీవితం. ఎందుకంటే మనం మరణించాక వాళ్ళే జ్ఞాపకాలు. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బతికే వారి కంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునే వారి జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ఐసులా కరిగిపోయే ఐశ్వర్యం కన్నా మాటలా నిలిచిపోయే మంచితనం గొప్పది. దాచుకోలేనంత ధనం, లెక్కలించలేని ఆస్తులు కూడబెట్టిన వారి కంటే ప్రతిరోజు ప్రేమగా పలకరించే వారే గొప్పవారు. నవ్వితే మనిషి అందం కనబడుతుంది. నవ్విస్తే ఆనందం ఏమిటో తెలుస్తుంది. నవ్వుతూ నవ్విస్తే జీవితం నందనవనంలా సాగిపోతుంది. మనసు అదుపులో ఉండాలి, మాట పొదుపుగా ఉండాలి. బంధాల దగ్గర ఓదార్పు ఉండాలి, సాటివారి పట్ల ఓదార్పు ఉండాలి. ఇవే నిన్ను సమాజం చేత గుర్తించేలా చేస్తాయి. నగదును పొదుపుగా వాడితే జీవితంలో ఎదుగుతావు. మాటను అదుపుగా వాడితే సమాజంలో గొప్పగా ఎదుగుతావు. మిత్రమా, ప్రేమ అంటుందట నీకేమైనా జరిగితే నేను బతకను అని. కానీ స్నేహం అంటుంది నేను బతికి ఉన్నంత వరకు నీకేమీ జరగనివ్వను అంటూ ఎప్పటికీ నీడలా తోడుంటాను అని. ప్రేమ అనేది ఎప్పుడు నిజమైనది, స్వచ్ఛమైనది. కేవలం మనుషులే. అబద్ధం వారి మనసులో కల్మషంతో నిండిపోయింది. ప్రేమ అప్పుడు ఇప్పుడు ఒక్కటే. చూసే చూపులో మనిషి గుణం తెలుస్తుంది. నువ్వు నన్ను మంచిగా చూస్తే మంచిగా కనిపిస్తాను, చెడుగా చూస్తే చెడుగా కనిపిస్తాను. లోపం నాలో లేదు, చూపు చూసే నీలో ఉంది. ప్రతీకారం కోసం నువ్వు ఏమి చెయ్యకు, కాలమే సమాధానం చెబుతుంది. బలహీనుడని బలవంతుడు కొడితే బలవంతుడని భగవంతుడు కొడతాడు. పెళ్ళి పురుషుడి జీవితంలో ఒక సంఘటన కావచ్చు, కానీ స్త్రీకి మరో ప్రపంచంలోకి పెట్టే అడుగు. ఎలా అంటే మొక్కను ఒక చోట నుంచి తీసి మరో చోట నాటినట్లు. మనకు అవసరమైనప్పుడు ఆదుకునే వాళ్ళు అరుదుగా ఉంటారు. అవతలి వాళ్లకు అవసరమైనప్పుడు వాడుకునే వాళ్లకు కొల్లలో ఉంటారు. జాగ్రత్త. ఒకరు నీతో ఎప్పుడు గొడవ పడుతూ, అలుగుతూ, నీకోసమే చూస్తూ ఉంటున్నారంటే వాళ్ళు ప్రేమిస్తున్నారని. అదే నీకోసం కన్నీళ్లు పెట్టుకుంటున్నారంటే ప్రాణంగా భావిస్తున్నారని. దూరం పెడుతున్నా దగ్గరవ్వడానికి ప్రయత్నించి అలుసైపోవడం కంటే దూరంగా ఉండి ఒక జ్ఞాపకంగా మిగిలిపోవడమే మంచిది. లైఫ్లో ఏది శాశ్వతం కాదు అనే వాస్తవాన్ని మనం అంగీకరించినప్పుడే ఎంతటి సమస్య అయినా చాలా చిన్నదిగా కనిపిస్తుంది. భయం ఓటమికి సింహద్వారం. ఆ మార్గం నుంచి ఎంత త్వరగా తప్పుకుంటే అంత త్వరగా గెలుపు మార్గాన్ని నువ్వు చేరుకుంటావు. సమస్యలు ఎప్పుడూ అవరోధాలు కావు,
వాటిని తప్పించుకోకుండా పరిష్కరించుకుంటూ వెళితే అవే నీ విజయానికి మెట్లుగా మారుతాయి. నీవు ఏ పని చేసినా ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటితో నీ చుట్టూ గోడ కట్టుకోవచ్చు. వాటన్నిటిని మీ గెలుపు బాటగాను పరుచుకోవచ్చు. నిర్ణయం మీదే. మనలోని లోపాలు ఎత్తి చూపేవారి కంటే మనల్ని ఎప్పుడు పొగుడుతూ ఉండేవారితోనే చాలా ప్రమాదం. ముఖం మనసుకు అద్దం వంటిది. నీవు ఏది ఆలోచన చేస్తే అదే నీ ముఖంపై చూపెడుతుంది. గెలుపుతో స్నేహం చేస్తే అన్నిసార్లు నీకు విజయం ఇవ్వకపోవచ్చు. అదే ప్రయత్నంతో స్నేహం చెయ్యి, అదే నిన్ను గెలుపు చెంతకు చేరుస్తుంది. మోసేది బరువు అనుకుంటే దింపేయాలి అనిపిస్తుంది. బాధ్యత అనుకుంటే ఎంత బరువైనా సరే మోయాలి అనిపిస్తుంది. కరిగిన తర్వాతే బంగారం ఆకృతి మారి విలువ పెరిగినట్టు కష్టాలను ఓర్చుకుంటే నిన్ను నువ్వు మార్చుకోగలవు. సమాజంలో నీకు విలువ దక్కుతుంది. ప్రపంచంలో మనిషిని అంతం చేసే ఆయుధాలు ఎన్నో ఉన్నాయి. కానీ మనసును మొక్కలు చేసే ఆయుధం మాటలు మాత్రమే. రోజులు గడిచిపోతున్నాయని, ప్రయత్నాలు చేజారిపోతున్నాయని లక్ష్య సాధన కోసం ప్రయత్నాలు ఆపకూడదు. నీ లక్ష్యం చేరుకోవడానికి ఎప్పటికైనా ఒక అవకాశం వచ్చి తీరుతుంది. కష్టపడితే ఇష్టపడిన రంగంలో విజయం సాధించవచ్చు. అదే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే ఏ రంగంలోనైనా సరే విజయం సాధించవచ్చు. నిన్నటి అనుభవాలు నేటికి పాఠాలు, రేపటికి మార్గదర్శకాలు. అందుకే గతం నుంచి నేర్చుకుని రేపటిని నిర్మించుకోవడమే జీవితం. సమస్యను పరిష్కరించడానికి నీ చుట్టూ ఎవరూ లేనప్పుడు నీ అనుభవాలే వాటికి దారి చూపిస్తాయి. కొన్ని సందర్భాల్లో మన ఓటమి వల్ల కూడా మంచి అవకాశాలు దక్కుతాయి. ఓటమి ఎదురైనప్పుడు కృంగిపోకుండా అంతా మన మంచికే అనుకుంటే మనసు తేలిక పడుతుంది. లక్ష్య సాధన కోసం నీలో ఏమి మార్చుకోవాలో నిన్ను నువ్వే ప్రశ్నించుకో. ఎందుకంటే నీ బలము బలహీనతలు ఏమిటో నీకే తెలుసు కాబట్టి. నిన్ను చూసి కొందరు నిలబడుతున్నారంటే నీ చేతిలో ఉన్న అధికారం చూసి కావచ్చు. అదే నిన్ను చూసి చేతులు ఎత్తి మొక్కుతున్నారంటే అది నీ వ్యక్తిత్వానికి ఇచ్చే గౌరవం. చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా కలగని సంతోషం మనసుకు నచ్చిన వారు గుర్తుకు వస్తే కలుగుతుంది. బంధాలు వాటంతట అవే దూరం కావు. వ్యక్తిత్వం వలన, ప్రవర్తన వలన, ఒకరి పట్ల ఒకరు నిర్లక్ష్యం చూపడం వలన అవి దూరం అవుతాయి. నీతిగా ఉండేవాడు చెప్పుడు మాటలు వినడు. నిజాయితీగా ఉండేవాడు ఎవరు చెప్పు చేతుల్లోనూ ఉండడు. మిత్రమా, గుర్తుపెట్టుకో, ఒకరి విజయాన్ని చూసి అసూయ చెందితే అది బలహీనతగా మారుతుంది. ఒకరి విజయాన్ని చూసి ప్రేరణ పొందితే అది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఉత్సాహంతో ఉండండి కానీ తొందరపడకండి. ఓపికగా ఉండండి కానీ సిగ్గుపడకండి. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టి ఏదో ఒకరోజు గొప్ప స్థాయికి చేరుకుంటావు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే మనసు ఉండాలి, అభినందించే గుణం ఉండాలి. జీవితంలో మనం ఎవరికి వెలుగులా ఉండకూడదు. ఎందుకంటే వారి పని కాగానే ఉఫ్ అని ఊది వెళ్ళిపోతారు. మన మనసెరిగిన బంధం మన జీవితంలో ఉంటే మనకన్నా అదృష్టవంతులు ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో. ప్రేమ దొరకడం వరం కాదు. దొరికిన ప్రేమను మనతో జీవితాంతం ఉంచుకోవడమే అన్నిటికన్నా గొప్ప లక్షణం. ఎదుట మనిషి మాట్లాడకపోయినా నువ్వు మాట్లాడు. ఎందుకంటే మారింది తనే కానీ నువ్వు కాదు కదా. అదే మనిషి లక్షణం, మంచి లక్షణం. కష్టం అందరికీ శత్రువే, కానీ మనకు ఎవరు మిత్రులు చూపించి వెళుతుంది. అందుకే కష్టం వచ్చిందని బాధపడకు. నీ వాళ్ళు ఎవరో తెలిసినందుకు ఆనందించు. పెద్దగా పట్టించుకోకపోతే దూరం అవుతారు. మరీ దగ్గరగా వెళ్తే మనల్ని వేదనలో పడేసి వెళ్ళిపోతారు. మిత్రమా, మనుషులపై వారితో గౌరవంగా, సాటి వారితో స్నేహంగా మెలగడం కాదు, తమకన్నా తక్కువ వారితో మెలిగే తీరే మనిషి వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. డబ్బు జీవితంలో ఒక భాగం మాత్రమే, కానీ డబ్బే జీవితం కాదు, కాలేదు, కాకూడదు. డబ్బు ఒక జబ్బు. కష్టపడితే వస్తుంది, ఖర్చు పెడితే పోతుంది. జీవితంలో డబ్బు ముఖ్యం కాదు, ప్రేమ, అనురాగాలు ముఖ్యం. కడుపు నిండా అన్నం పెట్టిన అమ్మ మనసు నిండా ఏమీ ఆశించదు. కానీ ప్రేమగా కాస్త అమ్మా అని పిలిస్తే చాలు, ఆ పిలుపుకు కోటి జన్మలు తరించినట్టు మురిసిపోతుంది. అసలు ఆ పిలుపు కోసమే అల్లాడిపోతుంది అమ్మ. నీ దగ్గర లేని వాటి గురించి, నీకు చెందని వాటి గురించి ఆలోచించి నీ దగ్గర ఉన్న వాటి విలువలను నీవు కోల్పోవద్దు.
మార్పు అనేది నీ దగ్గర ఉన్న వాటిలో కాదు, నీ ఆలోచన విధానంలో మొదలవ్వాలి. నమ్మకం ఉంటే నిలుచున్న చోటే స్వర్గాంబుదము కాదా, పట్టుదల ఉంటే శ్రమపడ్డ చోటే విజయం వరించదా. శరీరం అణువులతో నిండి ఉన్నది, మనస్సు ఆలోచనలతో నిండి ఉన్నది. అణువులు విచ్ఛిన్నమైతే శరీరాన్ని కోల్పోతావు, ఆలోచనలు విచ్ఛిన్నమైతే జ్ఞానాన్నే కోల్పోతావు. ఎవరైనా తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేశావు అని చెప్పడానికి బదులు నేనే తప్పు చేశాను అని తనకు తాను తెలుసుకునే విధంగా పరిస్థితులను కల్పించడం ఉత్తమైనది. నీ ఉద్యోగం, నీ హోదా, నీ అధికారం, నీ ధనం, నీ పలుకుబడి, నీ శరీరం కూడా నీ మాట వినని రోజంటూ ఒకటి ఉంది మిత్రమా, జాగ్రత్త. మర్యాదగా వినాలి, వివేకంతో సమాధానం ఇవ్వాలి, ప్రశాంతంగా ఆలోచించాలని పాక్షికంగా నిర్ణయం తీసుకోవాలి. జీవితం చాలా చిన్నది. మనకిష్టమైన వారితో వీలు ఉన్నంత వరకు మాట్లాడండి. ఎగర నీవు స్వేచ్ఛగా పక్షులైనా బంధాలైనా అవి నీవైతే తప్పక తిరిగి వచ్చి నీ భుజాలపై వాలుతాయి. నీవు కానిదే అయితే నీవు ఎంతగా బంధించినా నీ దగ్గరికి రావు. భయపడుతూ కూర్చుంటే బతకలేవు. తప్పో ఒప్పో ఒక అడుగు ముందుకేసి చూడు. గెలుపు అయితే నిన్ను ముందుకు నడిపిస్తుంది, ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది. 10 మంది మంచి కోసం ఒక్కసారి తల వంచినా తప్పు లేదు, కానీ ఒకరు మెప్పుకై నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు తాకట్టు పెట్టకండి మిత్రమా. లైఫ్కి క్లారిటీ ఎప్పటికీ రాదు. అనుకునేది అనుకున్నట్లు జరిగితే అది జీవితం కాదు. యుద్ధం చేయాల్సిందే, పోరాడి గెలవాల్సిందే ఆఖరి శ్వాస వరకు. భయాలు కంటే కలలు పెద్దవి, మాటల కంటే చేతలు పెద్దవి. మీరు కలలకనే మార్గంలో వెళ్ళి మీరు ఊహించిన జీవితంలో మంచిగా బ్రతకండి. చెడు తొందరగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేసి పారేస్తుంది. కానీ మంచి నీకు నిదానంగా అర్థమైన నిన్ను గొప్పవాడిగా మారుస్తుంది. నీ మాట కావాలి అనుకున్న వారిని బ్రతికించే బలంగా ఉండాలి, కానీ బ్రతికున్న వారిని చంపే అంత బలహీనంగా ఎప్పటికీ ఉండకూడదు. పని పూర్తి చేయాలన్న తపన నీకు లేనప్పుడు ఎవరు నీకు సహాయం చేయలేరు. ఎలాగైనా పని పూర్తి చేయాలని కంకణం కట్టుకుని ఉంటే నిన్ను ఎవరూ ఆపలేరు. నమ్మితే ప్రతి అబద్ధం కూడా నిజంలాగా కనిపిస్తుంది. నమ్మకపోతే ప్రతి నిజం కూడా అబద్ధంలాగే కనిపిస్తుంది. నువ్వు అర్థం చేసుకుని మెలిగితే అందరితో నువ్వు ఉంటావు, లేకపోతే నీతో నువ్వు మాత్రమే ఉంటావు. మనం ఎలా ఉండాలి అనుకున్నా అది మన చేతుల్లోనే ఉంటుంది. నిజాన్ని నమ్మిన చోట నమ్మకానికి విలువ ఉండదు, నమ్మకం లేని చోట నిజానికి విలువ ఉంటుంది. ఎప్పుడు ఏమి జరుగుతుంది అన్నది నీ చేతుల్లో లేదు, కానీ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అన్న విజ్ఞత మాత్రం నీ మస్తిష్కంలో ఉండాలి. గెలిచిన వాడి విజయం వెనుక ఎంత కృషి ఉందో ఓడిన వాడి పరాజయం వెనుక కూడా అవే కారణాలు ఉంటాయి. ఒకరి కృషి స్ఫూర్తినిస్తే మరొకరి కారణాలు ఏమి చేయకూడదో సూచనలు చేస్తుంది. నీ హోదా స్థాయి పెరిగిందని కళ్ళు నెత్తిన పెట్టుకుని పైకి చూస్తూ నడవకు. కాలానికి గుణపాఠం నేర్పే అలవాటు ఉంది. ముళ్ళులా నీ కాలికి గుచ్చుకుని నీ చేతితోనే అవి తీయిస్తుంది. నువ్వు ఇష్టపడే వాళ్ళు నీకు విలువ ఇవ్వకుంటే నువ్వు ఎంత బాధపడతావో, నిన్ను ఇష్టపడే వాళ్లకు నువ్వు విలువ ఇవ్వకుండా కూడా వాళ్ళు కూడా అంతే బాధపడతారు. ఎదురు చూసే ఓపిక కనుక నీకు ఉంటే నీకు దూరమైన ప్రతిదీ మరొక రూపంలో నీ ముందు ఉంటుంది. గుర్తుపెట్టుకో, టాలెంట్ ఉంటే సరిపోదు, క్యారెక్టర్ కూడా ఉండాలి. అలాగని కేవలం క్యారెక్టర్ ఒకటే ఉంటే సరిపోదు, టాలెంట్ కూడా ఉండాలి. జీవిత ప్రయాణంలో రెండూ చాలా ముఖ్యమైనవే. ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే ఎదుటివారి మారాలని ఆశించకండి, మార్చాలని కూడా ప్రయత్నించకండి. కాళ్ళకు ఏమి గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులు వేసుకోవాలి కదా. కొన్ని అలవాట్లకి కొంతమంది మనుషులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అలవాట్లు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి, మనుషుల మనస్సులను కూడా పాడు చేస్తాయి. అసూయపడే వారితో నీ అభివృద్ధి గురించి చెప్పకపోవడమే, ఆవేశపడే వారితో నీ ఆలోచనలు పంచుకోవడం మంచిది కాదు. గుర్తుపెట్టుకో, పని వల్ల ఒత్తిడి పెరగదు, పని గురించి ఆలోచనల వల్ల మాత్రమే ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఆలోచనలు వాయిదా వేయాలి, పనులు వెంటనే చేసేయాలి. కష్టంగా ఉన్నా సరే ఒంటరితనమే మంచిది. ఎందుకంటే బాధ పెట్టే వాళ్ళు ఉండరు, మన కోసం ఒకరు బాధపడాల్సిన అవసరమూ ఉండదు. నచ్చని బ్రతుకుల్లో ఎన్ని వెలుగులు ఉన్న మనిషికి చీకటి కోణమే కనిపిస్తుంది. నచ్చిన బ్రతుకుల్లో ఎంత చీకటి ఉన్నా వెలిగే మనసుకు తెలుస్తుంది. ధనం పెరిగో కొద్దీ గుణం పెరగాలి, కానీ అహం పెరగకూడదు. అహం పెరిగితే వినాశనం ప్రతి ఒక్కరికి తప్పదు.
మనకు కష్టాలు ఎన్ని ఉన్నా ఎవరికి చెప్పకూడదు. ఎందుకంటే ఈ సమాజం కష్టంలో ఉన్న వారికి సహాయం చేస్తుందో లేదో కానీ చాలా తక్కువగా చూడటం మొదలు పెడుతుంది. ఎంత గొప్ప వస్తువైనా దాని విలువ తెలియని వాళ్ళ దగ్గర ఉంటే ఆ వస్తువు యొక్క గొప్పతనం కూడా కనుమరుగవుతుంది. అలాగే మనం విలువ తెలియని వాళ్ళ దగ్గర మనం మాట్లాడినా ఉపయోగం ఉండదు. కొందరిని కలిస్తే కొన్ని తెలుస్తాయి, కొందరిని మరిస్తేనే జీవితంలో ఎన్నో నిలుస్తాయి. చీకటిని చూసి భయపడవచ్చు, ఆనందించవచ్చు, కానీ రెండూ శాశ్వతంగా ఉండవు. అలాగే కష్ట సుఖాలు కూడా సమానంగా ఉండాలి. అమ్మ నమ్మకం, నాన్న కోపం ఇద్దరిది ప్రేమే. అమ్మ నమ్మకం మీకు ధైర్యాన్ని ఇచ్చి నడిపిస్తే, నాన్న కోపం మీలో కసిని పెంచి మిమ్మల్ని గెలిపిస్తుంది. మీరు పోగొట్టుకున్న దాని విలువ మీకు మాత్రమే బాగా తెలుస్తుంది, లోకానికి పట్టదు. మీరు పొందేదాని విలువ మాత్రం మీకంటే లోకానికి ఎక్కువగా కనిపిస్తుంది. మన దేశంలో మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే. ఏ కులము వాడో పండించినా పండుతుంది, ఏ కులమోడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది. కష్టాలు వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటే ఉపయోగం లేదు, బయటపడే ప్రయత్నం చేయాలి. కోపంగా ఉన్నప్పుడు బదులు ఇవ్వకూడదు, బాధలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు, సంతోషంగా ఉన్నప్పుడు వాగ్దానాలు చేయకూడదు. మనిషికి రోగాలు కుందేలులాగా వస్తాయి, తాబేల్లాగా వెళతాయి. కానీ డబ్బులు తాబేల్లాగా వస్తాయి, కుందేల్లాగా వెళతాయి. ఈ ప్రపంచమంతా అవకాశవాదులతో నిండి ఉంది. ఎవరు ఏ క్షణాన ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉంటే మంచిది. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులను నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్టు బ్రతికేయడం మంచిది. చేసిన తప్పు ఎంత పెద్దదైనా నిజాయితీగా ఒప్పుకోవడం నేర్చుకో. ఇచ్చిన మాట ఎంత చిన్నదైనా నిలబెట్టుకోవడం నేర్చుకో. ఉన్నదానితో సరిపెట్టుకుంటూ బ్రతికితే ప్రతి క్షణం స్వర్గమే. లేని దానికోసం ఆరాటపడితే కష్టాలే కదా. గౌరవం, స్నేహం, ప్రేమ ఇది భిక్షగా అడుక్కుంటే వచ్చేవి కావు. మనకు నచ్చి మనల్ని మెచ్చి వాటంతట అవి దరికి రావాలి. అప్పుడే మనకు చాలా విలువ ఉంటుంది. బాధ్యతలు నీ చుట్టూ హద్దులు నిర్మిస్తాయి. మితిమీరిన హద్దులు నీ జీవితంలో నిజమైన ఆనందానికి సంకెళ్ళు వేసి నిన్ను బంధిస్తాయి. బయట గరికి గడ్డి తొందరగా పెరిగినంత తొందరగా తులసి చెట్టు పెరగదు. అలాగే మోసం చేసేవాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాడు అభివృద్ధి చెందలేడు. ఫలితాన్ని గురించి ఎంత శ్రద్ధ చూపిస్తారో ఆ ఫలితాన్ని పొందడానికి ఉపయోగించే పద్ధతుల విషయంలో కూడా అంతే శ్రద్ధను పాటించండి. విజయం పొందాలనుకున్న వారు ఎన్నడూ నిరాశ చెందరు. సంసారం అంటే కలిసి ఉండటమే కాదు, కష్టాలు వచ్చినా కన్నీరు ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని కడ వరకు తోడు వీడకుండా ఉండటం. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువని ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. గెలుపు అందరికీ దొరకదు, కానీ గెలిచే శక్తి అందరికీ ఉంటుంది. మనసు నిండా కుళ్ళు పెట్టుకుని పైకి మంచి మాటలతో నటించే బంధం శాశ్వతంగా ఉండదు. మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయిన అది గెలిపే అవుతుంది. నిన్న నిజమని నిజమైతే తప్పక సరిదిద్దుకు, అబద్ధమైతే నవ్వేసి ఊరుకో. నువ్వు ఎక్కువగా నిన్ను ఒకసారి మోసం చేస్తే ఆ పాపం వారిదే. రెండోసారి మోసం చేయగలిగితే ఆ పాపం మాత్రం నీదే. పక్కవాడి దీపం ఆపేస్తే నీ దీపం వెలుతురు పెరగదు. నీవు సంపాదించడానికి తక్కువ ఖర్చు చేయగలిగితే నిన్ను మించిన ఆర్థిక నిపుణులు ఉండరు. గమ్యం లేకుండా ప్రయాణం చేయకు, గమ్యం చేరాక ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోకు. మిత్రమా, మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం? చేపలు రాత్రి నీళ్ళల్లోనే ఉన్న వాటి వాసన ఎప్పటికీ పోదు కదా. పచ్చగా ఉన్న చెట్టు కిందనే అందరూ కూర్చుంటారు, ఎండిపోయిన చెట్టు కింద ఎవరూ కనపడరు. అలాగే చేతిలో డబ్బు ఉంటేనే అందరూ మనతో పాటు ఉంటారు. అదే డబ్బు లేకుంటే ఎవరు దగ్గరికి కూడా రారు.